హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇటీవల రోజా గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం, అలాంటిది ఏం జరగలేదు అని చెప్పి తను చెప్తున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం? అంటే నిన్న హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా నమోదైన కేసుల సంఖ్య చెప్పారు. నమోదైన కేసులు 34 అని చెప్పారు. 34,000 కేసులు జరిగినాయని ఎన్నికలకి ముందు తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు, పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో ఆయన చెప్పింది ఏంటంటే, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ప్రకారం ఇన్ని వేల మంది ఇక్కడి నుంచి అక్రమ రవాణాకి గురయ్యారు మహిళలు అనేది ఆయన ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. ఆ సందర్భంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద కామెంట్స్ చేశాడు. అంటే వీళ్ళ ద్వారా బయటకు వచ్చిన డేటా ఆధారంగానే ఈ అక్రమ రవాణా కార్యక్రమం జరిగింది అని ఆయన చెప్పాడు. అప్పుడు వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్కి నిరసనగా ప్రదర్శనలు చేశారు. ఆయన దిష్టి బొమ్మల దగ్ధం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఫైనల్గా అది అయిపోయింది. అయితే ఇప్పుడు నిన్న హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా 34 కేసులు అనటంతో ఇప్పుడు రోజా గారు ఏమంటారంటే, వాళ్ళు చెప్పింది తప్పు అనేది అసెంబ్లీ సాక్షిగా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఆ రోజున అలా మాట్లాడినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి. లేదు, ఆయనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాల నుంచి నాకు వచ్చిన సమాచారం అని చెప్తున్నారు ఆయన. ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచమనండి, అది వాస్తవమో కాదో మేము చెక్ చేసుకుని ముందుకెళ్తామనే పద్ధతిలో ఈవిడ ఒక ఛాలెంజ్ విసిరారు. అలాగే దాన్ని ఆధారం చేసుకుని నిజానికి ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ అనేది త్రిశంకు స్వర్గంలో కాదు, త్రిశంకు నరకము కాదు, వాళ్ళు ఇప్పుడు ఉన్నామా ఊడేమా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కారణం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను డిస్టర్బ్ చేయనని ఎన్నికల ముందు చెప్పాడు. చెప్పి నిజానికి వాళ్ళకి వేతనాలు పెంచుతామని కూడా చెప్పారు. 5,000 కాదు 10,000 ఇవ్వటం ధర్మం, ఇలాంటివన్నీ మాట్లాడారు. కానీ ఫైనల్గా వాళ్ళ నేను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఊడారో తెలియదు. అయితే వాళ్ళలో చాలామందికి ఒక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే, గవర్నమెంట్ ఏదో ఒక ఏరియాలో మమ్మల్ని అకామిడేట్ చేసుకుంటుంది అనే ఒక హోప్తో వాళ్ళు 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళతో ఏ పని చేయించుకోవడం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ మీద ఈ అనుమానాలు ఇవి క్రియేట్ కావడానికి కారణం ఈ డేటా చౌర్యము అనేటువంటి మాట. డేటా చౌర్యం అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ వివరాలు వీళ్ళు బయటకు ప్రపంచానికి చెప్పడం వలన వీళ్ళ ద్వారా ఏ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారో తెలుసుకుని ఆ ఆడపిల్లల్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తరలించేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాలంటీర్ల ద్వారానే జరుగుతుందా లేకపోతే ఇతరేతర సోర్సెస్ ఉండవా అనేది ఒక గొడవ, ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి గొడవ. కాబట్టి కేవలం రోజా గారు అడిగారు లేకపోతే అసెంబ్లీ వేదికగా ఆవిడ చెప్పారు అనేది కాకుండా, నిజంగా కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు ఆ రోజున నేరుగా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆ వివరాలు చెప్పాల్సి వచ్చింది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక వివరణ కావాల్సి ఉంది. దాని గురించి గొడవపడాలి ముందు. కానీ ఆ గొడవ పడేటువంటి పరిస్థితి వీళ్ళు ఎవరికీ లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం మీద కామెంట్ చేయటమో లేకపోతే విమర్శ చేయటమో ఆందోళన చేయటమో అలాంటి కార్యక్రమాలు వీళ్ళు ఎప్పుడూ చేయరు. ఎందుకంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కంట్రోల్డ్ బై భారతీయ జనతా పార్టీ కాబట్టి. అందుకని ఈవిడ జస్ట్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని టార్గెట్ చేస్తుంది. అది కూడా టీడీపీ వైసీపీలని, టీడీపీ జనసేనల్ని టార్గెట్ చేస్తూ ఒక కామెంట్ చేశారు. అంటే రొటీన్గా ఒక విమర్శ ఉండాలి కాబట్టి ఆవిడ ఈ ప్రస్తావన చేస్తూ ఈ 34,000 అనేది సింక్ అయింది కాబట్టి ఆ ఏరియాలో ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చేశారు. కానీ దానికంటే కూడా ఇది సీరియస్గా పట్టించుకుని ఎక్కడ ఎంతమంది వెళ్ళిపోయారో ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టండి, పెడితే మేము కూడా కృషి చేస్తాం, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో మేము కూడా సహకరిస్తాం అని అనొచ్చు. నిన్న హోంమంత్రి గారు చెప్పినటువంటి 34 అనేది కూడా రిజిస్టర్ అయిన కేసులకు సంబంధించి. అన్ని కేసులు రిజిస్టర్ అవుతాయని లేదు, రిజిస్టర్ అయిపోయాయని లేదు.
పోలీసుల దృష్టికి వచ్చిన కేసులు మాత్రమే చెప్పారు ఆవిడ. రాని కేసులు ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అంటే ఇంట్లో ఆడపిల్ల తప్పిపోయిందని వీధికెక్కి గొడవ చేస్తే పరువు పోతుంది అనుకునేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం. కాబట్టి అన్ని కేసులు అంటే ఇంత గ్యాప్ అయితే ఉండదు, 34,000 అనే గ్యాప్ అయితే ఉండదు. కానీ కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది ఆ ఏరియాలో. వాలంటీర్ల వైపు నుంచి మేము అలాంటి యాక్టివిటీలో మేము ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు, ఈ డేటా ఎప్పుడూ మిస్యూజ్ కాలేదని వాళ్ళు ఆ రోజున చెప్పారు, ఈ రోజున చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు అయితే ఇప్పటికీ లైవ్లో ఉన్నాయి. ఇప్పటికీ ఎవరైనా వెరిఫికేషన్కి వెళ్తే చూసుకోవచ్చు. అది ఆయన సంజయ్షి చెప్పాలి, ఇది నేరుగా ఆయన ప్రస్తావించిన అంశం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి గతంలో ఇలా నేను అన్నాను, దానికి సంబంధించిన ఆధారాలు ఇవి, ఇప్పుడు ఆయన గెలిచేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఆయన ఓపెన్గా హాయిగా ఇదిగో ఇవి ఇన్ని పేజీల నివేదిక వచ్చింది, ఇదిగో ఈ డీటెయిల్స్ వచ్చినాయి నాకు, ఈ డీటెయిల్స్ ప్రకారం ఈ ఇళ్లల్లో అమ్మాయిలు వెళ్ళిపోయారు అని ఒకసారి డిపార్ట్మెంట్కి ఇచ్చి డిపార్ట్మెంట్తో వెరిఫై చేయించి కేసులు నమోదు చేయొచ్చు. కానీ అది కూడా జరగల. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఈ 6 నెలల నుంచి ఆయన చేసిన ఆరోపణకు సంబంధించి నేను ఒక ఆరోపణ చేశాను ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తి తాలూకా అధికారం నాకు వచ్చినప్పుడు ఆ ఆఫీస్లోకి వెళ్ళి నేను వెరిఫై చేయాలి కదా. నేను చేసిన ఆరోపణ నిజమే అయి ఉంటే నేను వెంటనే వెరిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించాలి కదా. ఆ పని ఎందుకు జరగలేదు, ఇప్పటిదాకా ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే బయట నుంచి కామెంట్స్ వస్తున్నాయి కానీ ఇన్సైడ్ కామెంట్స్ తగ్గిపోయినాయి పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసిన ఆరోపణలకు సంబంధించి. అందుకని పవన్ కళ్యాణ్ మాత్రమే జవాబుదారీ, దీనిలో తెలుగుదేశానికి సంబంధం లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ టార్గెట్. కాకపోతే పార్టీకి సంబంధం లేకుండా ఆవిడ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశాన్ని కూడా లింక్ చేసింది, లింక్ చేసి మాట్లాడింది. అలాగే హోంమంత్రి గారు తెలుగుదేశం క్యాండిడేట్ కాబట్టి ఆ కోణంలో కూడా ఆవిడ తెలుగుదేశాన్ని జనసేనని కలిపి మాట్లాడారు. కానీ వాస్తవంగా ఈ అమ్మాయిల అపహరణ వ్యవహారానికి సంబంధించి టోటల్ క్లైమ్ పవన్ కళ్యాణ్, వారి మీదే టార్గెట్ చేయవలను, వారు మాత్రమే దీన్ని పరిష్కరించాలి, వారే సమాధానం చెప్పాలి. అంటే ఇలా నేను మాట్లాడాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా వెరిఫై చేశాం, నిజంగానే ఇంతమంది వెళ్ళిపోయారు అని ఆయన ఆధారాలతో గనక బయట పెడితే అసలు టోటల్గా వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నుంచి పూర్తి స్థాయిలో స్వీప్ అయిపోతుంది. మరి ఆ పని ఇంతకాలం ఎందుకు